ఇప్పుడు చాలా మందికి ఫస్ట్ డెలివరీ సిజేరియన్ అయ్యి ఉంటుంది, బట్ సెకండ్ డెలివరీ వాళ్ళు ట్రై చేయాలనుకుంటారు నార్మల్ డెలివరీ. ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్ దట్ ఈస్ కాల్డ్ వీబ్యాక్ అంటారు, అంటే వెజనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్. అంటే ఇప్పుడు మిగతా పేషెంట్స్ లాగా వీ డోంట్ గివ్ అర్ టూ మచ్ ఆఫ్ స్ట్రెయిన్. అంటే టోటల్ 1 day అంతా లేబర్ పెయిన్స్తో సఫర్ అయ్యానండి, అంతా వీ డోంట్ ట్రబుల్ దట్ పేషెంట్, బట్ విల్ గివ్ ఎ ట్రయల్ ఆఫ్ లేబర్. ఓకే, ఇఫ్ షీ వాంట్స్, సో విల్ గివ్ ఎ ట్రయల్ ఆఫ్ లేబర్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ అంటే తనకి నొప్పులు ఈజీగా వచ్చేసి బేబీ ఈజీగా డిసెంట్ అయింది అనుకోండి, దట్స్ ఫైన్. అంటే అగైన్ ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, ఎందుకు సిజేరియన్ చేశారు లాస్ట్ ప్రెగ్నెన్సీలో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమందికి లాస్ట్ స్టేజ్, 3rd stage ఆఫ్ లేబర్లో సిజేరియన్ చేశారు, అంటే బేబీ హెడ్ కిందికి దిగింది కానీ బయటికి రావట్లేదు, అంటే డిసెంట్ అంటారు కదా, తల కిందికి దిగింది కానీ, అంటే ఆల్మోస్ట్ గర్భసంచి ఓపెన్ అయిపోయింది కానీ హెడ్ దిగకపోవటం వల్ల వాళ్ళు సిజేరియన్ చేయాల్సి వచ్చింది. అలాంటి కేసెస్ ఏంటంటే కొంచెం లోవర్ సెగ్మెంట్ సిజేరియన్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది అనమాట. 3rd stage సెక్షన్. బేబీ కూడా కొందరు పేగు మెడకి చుట్టుకుంటే కూడా కష్టం అవుతుందని సిజేరియన్ చేసిన కేసెస్. దట్ డిపెండ్స్. సింగిల్ లూప్ ఆఫ్ కార్డ్ పేగు మెడలో వేసుకున్నంత మాత్రాన సిజేరియన్ చేయాలనేం రూల్ లేదు. డ్యూరింగ్ ద లేబర్ వి మానిటర్ ద పేషెంట్. అంటే లేబర్ అంటే కాన్పు నొప్పులు వస్తున్నప్పుడు మనము మానిటరింగ్ చేయాలి. సో బేబీ హార్ట్ బీట్ అనేది మంచిగా ఉందనుకోండి, వీ కెన్ అలౌ ఫర్ నార్మల్ డెలివరీ. కార్డ్ అనేది కంప్రెస్ అవుతుంది, అంటే బేబీ కిందికి దిగే కొద్దీ ఆ పేగు అనేది కంప్రెస్ అయినప్పుడు హార్ట్ బీట్ పడిపోయే అవకాశం ఉంటుంది, అప్పుడు ఇమీడియట్ గా మనం సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. బట్ యాజ్ సచ్ పేగు మెడలో ఉండటం వల్ల మనం సిజేరియన్ చేయాలి అనేది రూల్ ఏం కాదు. ఓకే, సో అండ్ ప్రీవియస్గా సిజేరియన్ ఏదన్నా క్లాసికల్ అంటే మామూలుగా గర్భసంచి మీద మనము ట్రాన్స్వర్స్ ఇన్సిషన్ ఇస్తామన్నమాట. కొంతమంది వర్టికల్గా అంటే నిలువుగా చేస్తారు, అంటే ఏదైనా కండిషన్ ఇబ్బందిగా ఉండి బేబీని ఎక్స్ట్రాక్ట్ చేయడం డిఫికల్ట్ అయ్యి, అలాంటి కండిషన్స్కి మనము నార్మల్ డెలివరీ ట్రై చేయలేము, దే హ్యావ్ టు గో ఫర్ ఎ సిజేరియన్. సో ప్రీవియస్ సిజేరియన్ నోట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సిజేరియన్ టైంలో ఏమైనా పక్కకి ఎక్స్టెండ్ అయిందా ఇన్సిషన్, ఏమైనా ఇన్సిషన్ అనేది నార్మల్గా అడ్డంగా లేకుండా నిలువుగా కోసారా, ఇవన్నీ కూడా matters a lot. Because these kind of things they cannot go for normal delivery, we have to do a repeat cesarean only. Okay, so previous cesarean notes is mandatory. Okay, yeah.